पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। డాక్టర్ క్యాస్పర్జీలో మిథున రాశి గురించి మనం చదువుకుంటూ ఉన్నాం. ఇందులో మనం Venus also establishes an interplay between Taurus, Gemini, Libra and Capricorn. ఈ నాలుగిటికి శుక్రుడు ప్రధానంగా పనిచేస్తున్నాడు. శుక్రుడు ఏం చేస్తున్నాడు అంటే మనం నిన్న క్లాస్లో మనం చదువుకున్నది ఏంటంటే ఇది ఎర్త్, వీనస్, మెర్క్యూరీ ఈ మూడు ప్లానెట్స్ ఇది చేస్తున్నాయని. So the great balancing process is being forward between two great streams of cosmic energy emanating, the one from Sagittarius and the other from Gemini. రెండు ప్రధానమైనటువంటి ఇవి ఎనర్జీస్ అనేటువంటివి చోట్లో వర్తిస్తున్నాయి. ప్రధానంగా అది ఒకటి మిథున రాశి ద్వారా ఒకటి పనిచేస్తుంది, నేను ఒకటేమో ధనుసు రాశి ద్వారా పనిచేస్తుంది. సో రెండింటి యొక్క ప్రధానమైనటువంటి శక్తి ప్రవాహములు అనేటువంటివి భూమిని తాకుతున్నాయి. తద్వారా భూమి మీద దిస్ కండిషన్ ఎయిడెడ్ అండ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై మెర్క్యూరీ అండ్ వీనస్ produces the somewhat unusual situation in our planet. ఆ ఎనర్జీస్ భూమిని తాకడంలో ఇంకొక రహస్యం ఏమిటంటే శుక్రుడును బుధుడు దానికి కావాల్సినటువంటి తోడ్పాటు అనేటువంటివి ఇస్తున్నాయి. తద్వారా భూమి మీద ఊహించినటువంటి ఆధ్యాత్మికత అనేటువంటిది చక్కగా నెలకొల్పింపబడుతోంది. అంటే ప్రధానంగా ఆధ్యాత్మికత అనేటువంటిది మన దేశంలో అంటే భారతీయ దేశంలో ఎక్కువగా కనబడుతుంది. ఎందుకంటే మకర రాశికి సంబంధించినది కాబట్టి భారతదేశంలో ఆధ్యాత్మికత అనేటువంటి భావాలు ఆధ్యాత్మికతకి ఒక అంటే తప్పుగా అనుకోకపోతే పుట్టినిల్లుగా మనం ఏంటంటే మకర రాశి ఇక్కడ మెయిన్ ముఖ్యం భారతీయత అంటాడు. సో దానికి సంబంధించినది కాబట్టి అందు గురించి ఇక్కడ ఎక్కువగా ఉంటుంటుంది. అది ప్రధానంగా ఒకటి ధనుసు రాశి, ఇంకొకటి మిథున రాశి నుంచి ఇవి అందుతున్నటువంటివి అవి అక్కడి నుంచి తీసుకున్నటువంటివి శుక్రుడును బుధుడు అది స్వీకరించి భూమికి అందిస్తున్నాయి. ఈ పాయింట్ దగ్గర మనం చదువుకుంటున్నాం అవి ఆ విషయాలు. సో అందులో శుక్రుడి విషయం ఒకటి చెప్తున్నారు మనకి. శుక్రుడు ఏం చేస్తున్నాడంటే వృషభము, మిథునము, తుల, తర్వాత మకరము ఈ నాలుగుకి సంబంధించినటువంటి రహస్యాలు మనకు అందిస్తున్నాడు. విచ్ అగైన్ బికాస్ ద ఎర్త్ ఈస్ వన్ ఆఫ్ ద రూలర్స్ ఆఫ్ జెమిని produces the desperate conflict of the imprisoned soul upon the astral plane, which characterizes our planetary life. Produces the desperate conflict. అంటే కేవలం ఆధ్యాత్మికత లేకుండా సామాన్యమైన జీవితం గడుపుతున్నటువంటి వాడికి ఒక డెస్పరేట్ కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. డెస్పరేట్ కాన్ఫ్లిక్ట్ అంటే జీవితంలో ఏది సత్యం ఏది అసత్యం కానీ ఏది వాడికి పనికొచ్చేది ఏది పనికిరాదు ఈ విషయంలో చాలా విపరీతమైన కాన్ఫ్లిక్ట్ వాడికి. అంటే వాడికి గందరగోళంగా ఉంటుంది పరిస్థితి లైఫ్. అటువంటి విధంగా ఉంటుంటాడు. వాడిని లీడప్ చేయడంలో ప్రధానంగా ఈ రాసుల ద్వారా శుక్రుడు పనిచేస్తుంటాడు. ప్రొడ్యూసర్స్ ది
desperate conflict of the imprisoned soul upon the astral plane, which characterizes our planet life. These fourfold influences and relationship produce the minor initiations of the astral plane, which ever precede the major initiation in Capricorn. సో ఈ 4 రాసులు ఆస్ట్రల్ ప్లేన్కి సంబంధించిన వాటిలో పనిచేస్తూ వీడు ఒక సామాన్యమైన విషయాలు కోరడం మానేసి ఒక కొత్తమైనటువంటి విషయాలు ఏందో వీడి మనసు నిలబడేటట్టుగా వీడికి సాధన అనేటువంటిది ఆస్ట్రల్ ప్లేన్లో జరుగుతుంటుంది. తద్వారా ఒకనొక రోజు ఒక కొత్తమైనటువంటి ఇనిషియేషన్ అనేటువంటిది వీడికి భవిష్యత్తులో మకర రాశిలో వీడికి అందుతూ ఉంటుంది. ఇది అంటే బేసిక్గా మనం అవగాహనలో ఉంచుకోవాల్సింది ఏంటంటే వృషభం అనేటువంటిది కోరికలకి స్థానం. జీవుడిలో కోరికలు అంటే ఎక్కడ పుడతాయి? ఇక్కడ పుడుతుంటాయి మనసు. సో వృషభ అనేటువంటిది కోరికలకి స్థానం. సో కోరిక అనేటువంటిది ఏర్పడుతూ ఉన్నటువంటిది నెమ్మదిగా మిథున రాశితో అనుసంధానం చెందడం చేయడం చేత ఏమవుతుందంటే వీటిలో ద్వంద్వములు ఏర్పడతాయి. ద్వంద్వములు ఏర్పడి ఇదే కరెక్టే అనిపిస్తుంటుంది, అదే కరెక్టే అనిపిస్తుంటుంది. ఈ రెండింటి మధ్యలో వీడికి కాన్ఫ్లిక్ట్స్ అనేటువంటివి స్టార్ట్ అవుతాయి. కాన్ఫ్లిక్ట్ అనేటువంటిది స్టార్ట్ అయ్యి ఇదా అదా అంటుండే తెలుసుకోవడంలో వీడు కేవలం సామాన్యంగా జీవిస్తున్నటువంటి వాడు కదా. అందుగురించి తులారాశి వాడిలో సమముగా ఉంటుండే విషయాలన్నీ కూడా అంటే ఓన్లీ మెటీరియలిస్టిక్ పర్సన్ ఈజ్ లైబ్రా. మెటీరియలిస్టిక్ వాడు. మెటీరియలిస్టిక్ అనడం కన్నా పూర్తి మెటీరియలిస్టిక్గా చెప్పేది మనం వృశ్చిక రాశికి చెప్తాం. మెటీరియలిస్టిక్ కొంచెం బెటర్గా ఉంటాడు. అంటే వాడి కుటుంబానికి ఇంపార్టెన్స్ ఇస్తాడు. వీడు 2 అరటిపళ్ళు తెచ్చుకున్నాడంటే ఒకటి వీడు తింటాడు, ఒకటి ఇంట్లో వాళ్ళకి ఇస్తుంటాడు. అలా ఉంటాడు వీడు తులారాశి వాడు. 3వ అరటిపండు తెస్తే అది కొంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాడు కానీ పక్కింటి వాడికి ఇవ్వడు వీడు. అది తులారాశి వాడి నేచర్. కనుక ఈ వృషభ రాశి మిథున రాశి నుంచి తులారాశితో అనుసంధానం చెంది ఉండడంలో ఇక్కడ ఏం చేస్తుంటుందంటే వీడికి ఈ శుక్రుడు వీటన్నిటికీ కూడా స్వక్షేత్రం. సో శుక్రుడు ఏం చేస్తుంటాడంటే వీడిలో ఒక కొత్తమైనటువంటిది కోరడం. మన ఇంటికి మనం చక్కటి సొంత ఇల్లు ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది. ఇంట్లో ఒక చక్కమైనటువంటి వస్తువులన్నీ ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది. మనం చక్కగా ఇంకేదైనా ఒక ఫార్మ్ హౌస్ నిర్మించుకుంటే బాగుంటుంది. వీకెండ్స్ మన ఫ్యామిలీ వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేయొచ్చు. ఇలాంటి ఒక్కొక్క భావన వీళ్ళు ఒక్కొక్కటి ఇలా అందిస్తుంటుంది. ఇలా అందించుతూ చక్కగా ఒక ఆధ్యాత్మికత వైపు వీడిని నడుపుతుంది అన్నాడు. సో నడుపుతూ వీడిని మన కుటుంబం చక్కగా ఉండాలంటే ఎవడో చెప్తాడు, వీళ్ళు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోరా నాయన నువ్వు బాగుంటుంది అనేది చెప్తాడు. వీడు అప్పుడు అక్కడికి వెళ్తాడు. వీళ్ళు అన్నవరం అక్కడికి వెళ్తాడు. వీళ్ళు అక్కడ పూజ చేసుకుంటాడు, ఇది వస్తుంటాడు. సో ఇలా జరగడం అంటే ఒక ఇనిషియేషన్, ఒక మైనర్ ఇనిషియేషన్. అంటే తన కుటుంబం చక్కగా ఉండడానికి వాడి పనులు ఇవన్నీ చేస్తూ ఉంటాడు. దిస్ ఈజ్ వన్ మైనర్ ఇనిషియేషన్. ఇలాంటి అంటే వృషభం, మిథునం, తర్వాత తుల, మకరం. ఇది సైకిల్ని లీడ్ చేస్తున్నటువంటిది వీళ్ళు అంటుండేది శుక్రుడు వీడిని ఈ రకంగా ఈ 4 రాసుల నుంచి అందుతున్నటువంటి కిరణములు తీసుకుని శుక్రుడు వీడికి ఈ రకంగా నడుపుతూ ఉంటాడు. మకరానికి చేరేప్పుడు వీడికి ఒక ఇనిషియేషన్ అంటున్నది అందుతుంది. అంటే చక్కగా ఒక కొత్తమైనటువంటి భావముకు తన యొక్క తక్కువగా ఉన్నటువంటి భావాన్ని అంకితం చేయడం అంటే జరుగుతుంటుంది. నెమ్మదిగా అది జరుగుతుంది. దిస్ ఈజ్ ఎ మైనర్ ఇనిషియేషన్ ఇన్ ఆస్ట్రల్ ప్లేన్ అన్నారు. ఇట్ ఫార్మ్స్ ఎ పార్ట్ ఆఫ్ ది వన్ ఆఫ్ ది గ్రేట్ ఇనిషియేషన్ ఇన్ ఫ్యూచర్ ఫర్ ఇన్ క్యాప్రికార్న్ అని చెప్పారు. అది మనకి భవిష్యత్తులో క్యాప్రికార్న్లో పొందేటువంటి ఇనిషియేషన్కి ఇది మైనర్ ఇనిషియేషన్. వాడు కొండకు వస్తాడు, వీడు కొండకు వస్తాడండి. కానీ వీడు కుటుంబం చక్కగా ఉండాలనేటువంటి సంకల్పంతో వీడు కొండకు వస్తాడు. వాడు ఒక చక్కటి సాధకుడుగా ఉంటుంటాడు. కొండకు ఎందుకు వస్తాడంటే మా ఊర్లో కూడా వీళ్ళైతే ఒక ఆలయం ఏర్పాటు చేయి, రోజు నేను అక్కడ చూసుకుంటూ అక్కడ పూజించుకుంటాం, మా కాలనీ వాళ్ళందరూ కూడా వచ్చి అక్కడ దండం పెట్టుకుంటూ వెళ్తుంటారు అన్నటువంటి ఒక సత్సంకల్పం కలిగి వాడు వస్తుంటాడు. అది రెండింటికి అది తేడా ఉంటుంది. సో దిస్ ఫార్మ్స్ ది మైనర్ ఇనిషియేషన్ ఫర్ ది ఫ్యూచర్ మేజర్ ఇనిషియేషన్ ఇన్ క్యాప్రికార్న్ in their turn prepared for in Scorpio. So major initiations in Capricorn in their turn prepared for in Scorpio. So major initiation పొందడానికి ప్రిపరేషన్ అనేది స్కార్పియోలో అవుతుంది. మేజర్ ఇనిషియేషన్ పొందాలంటే ఊరిని ప్రతివాడికి మేజర్ ఇనిషియేషన్ ఇవ్వరండి. మైనర్ ఇనిషియేషన్స్ పొందినటువంటి వాడికి క్యాప్రికార్న్లో ఒక కవం వేసి చిలికినట్టుగా చిలుకుతారు వీడికి అక్కడ. అందులో బాగా నీటి మడుగది కాలేస్తుంటే ఇంకా కింద గడిపోతుంటాడు. వాడికి అర్థం కానటువంటి పరిస్థితిగా ఉంటుంటుంది. దానిలో వీడు చిలకబడతాడు. వీడు మనసు అనేటువంటిది అలా చిలికేస్తారు.
చిలికేయడంలో వీడు పైన కిందకి కింద పైకి భావాలను మారిపోవడం అలా గందరగోళం నడుస్తుంటుంది. ఈ గందరగోళం నడిచి నడిచి ఒక ఒక స్థితి అంటున్నది ఏర్పడాలి. అంటే ఈ గందరగోళం నడుస్తూ ఉన్నప్పుడు వీడికి నమ్మకం అంటున్నది కుదిరేయడానికి కావాల్సినటువంటి ఏర్పాటు అవుతుంది. ఆ ఏర్పాటు నిలిచిందా జారిపోతుందా అంటుండి చూస్తారు. నిలిచింది అంటే వీడు మకర రాశిలో వీడు ఇనిషియేషన్ కారకుడు, లేదంటే జారిపోతుంది అంటే నీటి మడుగులో వాడు అలా మునిగిపోతున్నాడు అని అర్థం. దాని నుంచి వీడు తేరుకోవాలి. అందుగురించి ఒక ప్రిపరేషన్ అనేది వీడికి వృశ్చిక రాశిలో ఏర్పడుతుంది మకర రాశికి చేరడానికి ముందు. అది చెప్తున్నారు. టారస్ pours the energy stimulating desire via Venus once onto our earth. జీవుల్లో కోరిక అంటున్నది కలుగుతోందిట అంటే అది మనకి ప్రధానంగా శుక్రుడి నుంచి అందుతున్నటువంటి రహస్యం. ఏదో ఒకటి కోరుతుంటాం చూసారు, ప్రతి వాళ్ళం కోరుతుంటాం. ఎందుకన్నా ఇంకా బెటర్గా ఉండాలంటే మన ఇల్లు ఇంకా బెటర్గా ఉండాలి, మన బట్టలు ఇంకా బెటర్గా ఉండాలి, ఇంకా కాస్ట్లీ బట్టలు మనం వేసుకోవాలి, ఇంకా ఖరీదైనటువంటి వాహనం మనం కొనుక్కోవాలి, ఇంకా ఖరీదైనటువంటి ఇల్లు కొనుక్కోవాలి. ఖరీదు అని అనడంలో ఉద్దేశం ఏంటంటే ఇంకా బాగుండాలి, చాలా బాగుండాలి. షుడ్ లుక్ మోర్ బ్యూటీ. ఆ భావం మనకి ఎక్కడి నుంచి వస్తుంది అంటే శుక్రుడి నుంచి అందుతుంది మనకి. సో ఈ భావం నెమ్మదిగా వీటిలో ఇంతకన్నా ఇంకా బాగా చదవాలి, ఇంకా బాగా తెలుసుకోవాలి, ఇంకా బాగా. సో దిస్ ఆల్ వీనస్. ఆన్ టు అవర్ ఎర్త్ జెమినీ via Venus awakens in humanity the focal point of our planetary effort, the sense of duality, which is the basic factor in the conflict between desire and spiritual will. In Libra, this reaches a point of balance. అది వీటికి కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతుందని చెప్పుకున్నాం. అదే విషయం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అది సో పాయింట్ ఆఫ్ ఈక్విలిబ్రియం త్రూ ద వైస్ యూస్ ఆఫ్ ది మెర్క్యూరీ వీనస్ మైండ్. సో మెర్క్యూరీ మైండ్ వీనస్ ఈ రెండు, మెర్క్యూరీ వీనస్ ఈ రెండు కలిసినటువంటి మైండ్ చాలా ఈక్విలిబ్రియంగా పనిచేస్తుంది. మెర్క్యూరీ ఏం చేస్తుందంటే ఒక ఉత్తమైనటువంటి భావమును వీడికి అంది తెచ్చేయడానికి అది పనిచేస్తుంది మెర్క్యూరీ. వీనస్ ఏం చేస్తుందంటే అందులో ఉన్నటువంటి విషయాన్ని, అందులో ఉన్నటువంటి బ్యూటీని తీసి వీడికి చూపించేటువంటిది వీనస్. అందుగురించి మెర్క్యూరీ వీనస్ మైండ్ అంట. వీనస్ని మైండ్గా చెప్పేటువంటి రహస్యాలు మనకి ఇలాంటి గ్రంథాల్లో ఇస్తారు. మెర్క్యూరీని మైండ్గా చెప్పేటువంటి గ్రంథాలు చాలా ఉంటాయి, కానీ వీనస్ కూడా మెర్క్యూరీ వీనస్ మైండ్ అన్నారు ఇక్కడ. అది సో త్రూ ద వైస్ యూజ్ ఆఫ్ ది మెర్క్యూరీ వీనస్ మైండ్ ensuring the success of its final efforts in Capricorn. You will not, therefore, how necessary it is to realize accurately the point in evolution of the soul. How accurately it is required to know the point in evolution of the soul. Soul elevation లో అంటే ప్రతిదీ కూడా చాలా మైన్యూటెస్ట్గా ఎలా జరుగుతుంది అనేటువంటి రహస్యాలు మనకి ఇస్తున్నారు. అంటే సాధనలో మనం ఉన్నప్పుడు ఏ గ్రహములు మన మీద పనిచేస్తున్నాయి, ఏ విధానంలో మనం ఉంటున్నాం, ఎక్కడ ఎలా ఉంటున్నాం, ఏమిటి మనం ఉన్నటువంటిది, మనం మకర రాశికి దగ్గరగా ఉన్నాం, మనది మెర్క్యూరీ వీనస్ మైండ్ మనకు అందిందా లేదా, ఇలాంటి రహస్యాలన్నీ కూడా మనకి దర్శింపడం చేత. అంటే ఒకే ఒక కంపార్ట్మెంట్లో ఎంతోమంది ఉంటుంటారు, వాళ్ళందరూ కూడా ఒకే ఒక టికెట్ తోటి వచ్చారని అనుకోకూడదు. మనం అపార్ట్మెంట్లో ఒక్కొక్క దీని నుంచి వాడు అక్కడ చేరతాడు వాడు, కానీ ఫైనల్గా చేరేటువంటిది ఒకటే. కానీ వీడు చేరింది కంపార్ట్మెంట్లో. కంపార్ట్మెంట్కి ఇక్కడికి రావడానికి కొందరు ముందు రోజు రాత్రి నుంచి వాడు అక్కడ కూర్చున్నాడు, కొందరు అప్పుడే డైరెక్ట్గా కంపార్ట్మెంట్లో వస్తారు, కొందరు ఇంకో రకంగా వస్తుంటారు. సో దెర్ ఆర్ వేరియస్ వేస్ ఇన్ రీచింగ్ ద ప్లేస్. సో దానిలో మైన్యూటెస్ట్ డీటెయిల్స్ మనకి ఇస్తున్నారు. అందరూ ఒకటే అని అనుకుంటే కుదరదు, ఇవన్నీ కూడా వేరియస్ స్టేజెస్ సంబంధించినటువంటి రహస్యాలు ఇవన్నీ కూడా. The three planets ruling and conditioning Gemini, though throughout a drawn activity, though not through their own influence, are in this three sign effective in constituting this dual sign a working triplicity. అంటే ఈ డ్యూయల్ సైన్లో ఈ త్రీ ప్లానెట్స్ ప్రధానంగా పనిచేస్తున్నాయి. మిథున రాశి బాగా అవగాహనలో ఉంచుకోండి. మిథున రాశిలో వీనస్ పనిచేస్తున్నారు, తర్వాత బుధుడు పనిచేస్తున్నాడు, ఎర్త్ పనిచేస్తున్నాడు. దిస్ ఈస్ ద త్రీ ప్లానెట్స్ వర్కింగ్ ఇన్ డ్యూయల్ సైన్, దట్ ఈస్ ట్రిప్లిసిటీ. ద డ్యూయల్ సైన్ హ్యావింగ్ ట్రిప్లిసిటీ అన్నారు దీని గురించి. It is the aid they give to our earth which produces the appearance in form of the dual energies of soul and the subject to psychic personality.
సబ్జెక్టు సైకిక్ పర్సనాలిటీ అంటే హయ్యర్ మైండ్, అది సోల్ లెవెల్లో అందివ్వబడేటువంటి రహస్యాలు వేరు, మైండ్ లెవెల్లో ఉండేటువంటి వేరు. సో దీస్ ఆర్ ద టూ థింగ్స్, అది ఇక్కడ చెప్తున్నారు. Third sign, effective in constituting this dual sign a working triplicity is the aid they give to our earth, which produces the appearance in form of the dual energies of soul and the subjective psychic personality. అంటే వీడు మనస్సుగా తెలియబడేది ఒకటి, సోల్గా తెలియబడేది ఒకటి, ఈ రెండు. పాండర్ ఆన్ దిస్, ఈ విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సో జీవుడిలో రెండు తత్వాలుగా తెలియబడుతున్నాయి చూడండి. ఈ మూడు ప్లానెట్స్ ఈ రెండు తత్వాలుగా భూమి మీద ఉన్న మానవ జాతిని లో తెలియబడడానికి ప్రధానంగా ఈ మూడు ప్లానెట్స్ పనిచేస్తున్నాయి. ఇవి పనిచేయడంలో ఒకటి సోల్ ఆస్పెక్ట్, ఇంకొకటి వీడు సైకిక్ పర్సనాలిటీ అన్నారు. అంటే ఏంటంటే వీడు ఒక మైండ్ ఆస్పెక్ట్. అది ఈ రెండింటిగా వీడు తెలియబడుతున్నాడు. It is the energies of the fifth, fourth, and third rays pouring through Venus, Mercury, and the Earth, which are productive of the externally recurring divine triplicity and its work of releasing the soul from the influence of form. Eternally recurring divine triplicity, eternally recurring అన్నారు. ఈ సౌరమండలంలో లేదా ఈ చోట్లో వీనస్, ఎర్త్, మెర్క్యూరీ ఇవి ఏం చేస్తున్నారట అంటే సాధనలో ఉన్నటువంటి వాడు లేదా ప్రతి మానవుడిని కూడా ఫారం ఆస్పెక్ట్ నుంచి వాడు ఎలివేట్ అయ్యి సోల్ లెవెల్లోకి ఎలివేట్ అయ్యి సోల్ లెవెల్లో ఉండడానికి కావాల్సిన రహస్యాలు అందిస్తున్నాయి. అది ప్రధానంగా ఈ మూడు ప్లానెట్స్ పనిచేస్తున్నాయి. సో రికరింగ్ డివైన్ ట్రిప్లిసిటీ అన్నారు వీటిని. We have here considered the rays which directly affect our planet, the Earth, which are focused with the three ruling planets and which emanate from certain of the constellations. ప్రధానంగా ఇంత చెప్పారు కదా 3, 4, 5 రేస్. ఈ 3 రేస్ ప్రధానంగా మానవ జాతిని మొత్తాన్ని కూడా ఒక చక్కటి సూక్ష్మత్వంలోకి తీసుకెళ్తున్నాయి. దానికి ప్లానెటరీ లెవెల్లో పనిచేస్తున్నటువంటి మెర్క్యూరీ ఒకటి, వీనస్ ఒకటి, ఎర్త్ ఒకటి, భూమి మీద ఉన్నటువంటి వాటికి. తర్వాత భూమి మీదకి కొన్ని ప్రధానటువంటి కిరణములు ప్రధానంగా అందివ్వబడుతున్నాయి. విచ్ ఎమనేట్ ఫ్రమ్ సర్టెన్ ఆఫ్ ది కాన్స్టలేషన్స్. కాన్స్టలేషన్స్ నుంచి కొన్ని ప్రత్యేకమైనటువంటి కిరణాలు అందివ్వబడుతున్నాయి. ఏంటంటే ఇది ఇన్ ద లాస్ట్ అనాలిసిస్ ద ప్లానెట్ ఇస్ ద రిజల్ట్ ఆర్ ది ఇఫెక్ట్, విచ్ ఐ సే రిజల్టెంట్ ఇఫెక్ట్ అన్నారు. ద ప్లానెట్ ఈస్ ద రిజల్ట్ ఆర్ ది ఇఫెక్ట్. ప్లానెట్ అంటున్నది ఇట్ ఈస్ ద రిజల్ట్ ఆర్ ది ఇఫెక్ట్ అన్నది. అంటే రిజల్ట్ ఏమిటి? దీన్ని రిజల్ట్ అంటే వీటి యొక్క సమ్మిశ్రం యొక్క వ్యక్త స్వరూపం ఈ ప్లానెట్. దట్ ఈస్ ద ఇఫెక్ట్. రిజల్ట్ అది, ఇఫెక్ట్ అది. అందు గురించి రిజల్టెంట్ ఇఫెక్ట్ అని వాడుతున్నా నేను అని అంటున్నాను. ఆఫ్ ది రే ఇన్ఫ్లుయెన్స్ జస్ట్ యాజ్ ఇన్ ద హ్యూమన్ బీయింగ్ ద ఫిజికల్ బాడీ ఈజ్ ద ఇఫెక్ట్ ఆఫ్ ది గవర్నింగ్ రేస్. ఈ రేస్ ఇవన్నీ కూడా ఎక్కడ ప్రభావం చూపుతుంటే మన దేహం మీద ప్రభావం చూపుతున్నాయి. ఈ దేహం మీద ప్రభావం చూపుతున్నటువంటివి ఇవి ఎలా అయితే అంటే మనలో ఉన్నటువంటి మనస్సు, మనలో ఉన్నటువంటి బుద్ధి, మనలో ఉన్నటువంటి ఆలోచనలు ఇవన్నీ దేని మీద ప్రభావం చూపుతున్నాయి? ఫైనల్గా మన దేహం మీద ప్రభావం చూపుతున్నాయి. బాగా అవగాహనలో పెట్టుకోవాలి. అంటే ఇవన్నీ అక్కడే మాత్రమే ఉండట్లేదు. అవన్నీ కూడా మన ఈ ప్లానెటరీ ఎఫెక్ట్స్, ఈ రేస్ ఇవన్నీ కూడా ఫైనల్గా మన దేహం మీద ప్రభావం చూపుతున్నాయి. అది ఎట్లాగో అలాగే సౌరమండలంలో ఏర్పడుతున్నటువంటి కాన్స్టలేషన్స్ నుంచి అందుతున్నటువంటి ఎనర్జీస్ ఇవన్నీ కూడా ఫైనల్గా ఈ రేస్ ఏవైతే ఉన్నాయి కిరణములు, ఇవి చోటులోకి ఎక్కడి ప్రభావం చూపుతున్నాయంటే మన యొక్క భూమి మీద ప్రభావం చూపుతున్నాయి. గవర్నింగ్ రేస్ త్రూ ది ప్లానెట్స్ సర్టెన్ potencies manifest. These are 3 in number, and I might here point out that the sacred planets, so called, are those ray potencies which are expressive of soul and spirit. అంటే ప్రధానంగా మన భూమి మీదకి అందుతున్నటువంటి కిరణములు కొన్ని సేక్రెడ్ ప్లానెట్స్ ద్వారా అందుతున్నాయి, కొన్ని నాన్ సేక్రెడ్ ప్లానెట్స్ ద్వారా అందుతున్నాయి. 7 rays బేసికల్లీ. సో సేక్రెడ్ ప్లానెట్స్ ద్వారా అందుతున్న కిరణములు ఏవైతే ఉన్నాయో అవి జీవుడిని సోల్ లెవెల్లోకి ఎలివేట్ చేసి సోల్గా ఉండేటట్టుగా చేసి సోల్ యందు వీడు విచ్చుకోవడం, సోల్గా వీడు సాధన చేసుకోవడం, దానికి సంబంధించినటువంటి ఏర్పాటు అంతా చేసి పెడుతున్నవి కొన్ని కిరణాలు. ఆ పాయింట్ చెప్తున్నారు. సోల్ అండ్ స్పిరిట్ విత్ ద పర్సనాలిటీ రే ఆఫ్ ది గ్రేట్ ఇన్ఫార్మింగ్ లైఫ్, ది ప్లానెట్ లోగోస్ సబార్డినేటెడ్ ఇన్ ద 2 higher rays
such as is the case with the man after the third initiation. కొన్ని కిరణాలు ఏం చేస్తున్నాయి అంటే వీడిలో లైఫ్ ఆస్పెక్ట్ అనేటువంటిది వీళ్ళు అలా పట్టి ఉంచి దేహం మీద అది ప్రభావం చూపుతూ దేహంలో వీడుంటూ దేహానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు అవన్నీ చూసి పెడుతున్నావు కొన్ని కిరణాలు. అంటే కొన్ని కిరణాలేమో వీడికి సోల్కి కావాల్సినటువంటి శిక్షణ అంటూ ఇస్తూ సోల్లో ఉండేటట్టు చేస్తున్నాయి. కొన్ని కిరణాలేమో వీడు ఏ సాధనకైతే దిగి వచ్చాడో ఆ సాధనకి ఈ దేహం అనేటువంటిది అలా నిలబడి ఉండేటట్టుగాను దేహము కావాల్సినటువంటి పోషణ అనేటువంటిది ఇస్తూ దేహాన్ని రక్షిస్తూ కాపాడుతూ ఉంటూ ఉన్నటువంటి కొన్ని కిరణాలు. ది ప్లానెట్ Logos subordinated to the two higher rays, such as is the case with the man after the third initiation. అంటే greater informing life, the planet Logos subordinated to the two higher rays. సో ఈ రకంగా ఇవి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. ఏ non-sacred planet such as is the Earth is still subject to the rays of the personality of informing life, and the correspondence to the esoteric monadic ray is non-effective. Corresponding monadic esoteric monadic ray is non-effective. అంటే ఈ కిరణాలన్నీ మన భూమి నాన్ సీక్రెట్ ప్లానెట్ కదండి. ఈ నాన్ సీక్రెట్ ప్లానెట్ ఏం చేస్తుందంటే వీడికి పర్సనాలిటీ ఆస్పెక్ట్ లేదా దేహంతో కూడినటువంటి ఈ లింక్ అనేటువంటిది అలా పట్టి ఉంచుతుంటుంది. కనుక ఇది స్టిల్ సబ్జెక్ట్ టు ద రే ఆఫ్ ది పర్సనాలిటీ ఆఫ్ ది ఇన్ఫార్మింగ్ లైఫ్, అండ్ ది కరస్పాండెన్స్ టు ది ఎసాట్రిక్ మొనాడిక్ రే ఈజ్ నాన్ ఎఫెక్టివ్. ఇది పట్టు అన్నటువంటి వాడు ఆ పట్టుకి వీడు చేస్తున్నటువంటి కార్యక్రమం ఎంతవరకు నిలబడుతుంది? ఇట్ ఈస్ నాన్ ఎఫెక్టివ్. చేయలేడు సాధన. జేబుల్లోనో లేదా పర్సులోనో బాగా ఏదో డబ్బులు ఏదో పని మీద అలా పెట్టుకుని వాడు ప్రేయర్ కూర్చున్నాడు అనుకోండి, గురు పూజలకు వచ్చేటప్పుడు వాడికి మైండ్ ఎక్కడ ఉంటుంది? వాడికి ఆ జేబు తడుతోందా లేదా, డబ్బులు తగులుతున్నాయా లేదానో, లేదా అవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, వీటి మీద మైండ్ వెళ్ళిపోవచ్చు. సో ఇట్ ఈస్ బికమ్స్ నాన్ ఎఫెక్టివ్ అని అంటున్నాడు. ఎర్త్ ద్వారా జరిగేటువంటి సాధన వీడికి కాస్మిక్ ఎసాట్రిక్ మొనాడిక్ రేకి లింక్ అనేటువంటిది ఇది కొంతవరకు అందిస్తుంది, ఇవ్వలేదు. ఇది నాన్ ఎఫెక్టివ్. ఇది స్టిల్ సబ్జెక్ట్ టు ద రే ఆఫ్ ది పర్సనాలిటీ ఆఫ్ ది ఇన్ఫార్మింగ్ లైఫ్, and the correspondence with the esoteric monadic ray is non-effective. Indirectly, Gemini is ruled by the rays transmitting those potencies which, with Gemini, constitute the mutable cross. These are the Moon, Jupiter, Mars, and Pluto. Transmitting those potencies which, with Gemini, constitute the mutable cross. మ్యూటబుల్ క్రాస్గా జెమిని వర్తించడానికి ప్రధానంగా పనిచేస్తున్నటువంటిది ఏమేమిటి అంటే 4 గ్రహములు చెప్పారండి. ఒకటి మూన్, ఇంకొకటి జూపిటర్, ఇంకొకటి మార్స్, ఇంకొకటి ప్లూటో. ఈ 4 ప్లానెట్స్ కూడా జెమిని మ్యూటబుల్ క్రాస్గా వర్తించుతూ దాని యొక్క కిరణములు తీసుకుంటూ మ్యూటబుల్ క్రాస్కి సంబంధించినవి అంటే దేహమునకు సంబంధించినవి, దీనికి కావాల్సినటువంటి ఇవన్నీ అందిస్తున్నటువంటి ఈ 4 ప్లానెట్స్ మూన్, జూపిటర్, మార్స్ అండ్ ప్లూటో. అది they transmit energies expressive of the 4th, 2nd, 6th and 1st rays. సో ఈ 4 ప్లానెట్స్ కూడా మనకి 4th రే, 2nd రే, 6th రే అండ్ 1st రే ఇవి అందిస్తున్నాయి. 2, 4, 6 and 1. సో only one ray is therefore lacking, which Gemini is concerned. మన గతంలో మనం చదువుకున్నాం 4th రే అండ్ 5th రే. సో 4th రే, 5th రే అక్కడ సోల్ లెవెల్లో మనకు చెప్పేశారు. 2 క్లాసెస్ వెనక్కి మనం గుర్తు తెచ్చుకోగలిగితే పాఠాలు మీరు అక్కడ మనం చెప్పుకున్నాం 4th రే అండ్ 5th రే ఎలా పనిచేస్తున్నాయి. ఇప్పుడు ఒక నాన్ సేక్రెడ్ ప్లానెట్గా ఒక మ్యూటబుల్ క్రాస్గా పనిచేస్తున్నటువంటి ఏమిటి 2, 4, 6 and 1 జెమిని ద్వారా ఇవి పనిచేస్తున్నాయి. అంటే మనకి ఏమని చెప్తున్నారంటే మొత్తం 7 కిరణాలు కూడా 2గా విభజించేశారు ఇక్కడ జెమిని పాఠంలో. మనకి కొన్నేమో సోల్కి ఎలివేట్ చేయడానికి కొన్ని కిరణాలు పనిచేస్తున్నారు. అవన్నీ 4 and 5 మనం గతంలో చెప్పుకున్నాం. కాన్ఫ్లిక్ట్ ఇవన్నీ మనకి చెప్పారు కదా, కాంక్రీట్ నాలెడ్జ్ ఇదంతా మనకి ఏర్పాటు అవుతుంది. నెక్స్ట్ ఇంకొక 4 కిరణాలు చెప్పారు. అవి ఏంటంటే 1, 2, 4, 6. ఈ 4 కిరణాలు కూడా మూన్, ప్లూటో, జూపిటర్ అండ్ ఇంకొక ప్లానెట్ ఏమిటంటే మార్స్.
ఈ 4 ప్లానెట్స్ ద్వారా జెమినీలో ది సెకండ్ పార్ట్ అంటుండదుగా ఇవి పర్సనాలిటీ ఆస్పెక్ట్గా ఇవి పనిచేస్తున్నాయి జీవులు. సో ఇవన్నీ కూడా భూమి మీద లింకప్గా ఇవన్నీ ఏర్పాటు అవుతున్నాయి. అందు నుంచి భూమి మీద చేసుకునేటువంటి సాధన వీడు ఇది సమభాగం ఇది సగభాగంగా వెళుతుంది. అయితే ఇక్కడ ముఖ్యమైనటువంటి పాయింట్ ఇంకొకటి ఏం చెప్పబోతున్నారంటే వీటన్నిటిలోనూ సెవెంత్ రే ఇస్ మిస్సింగ్ అండి అని చెప్తున్నారు. మనకి నెక్స్ట్ పాయింట్కి వస్తున్నాం. That is the seventh ray of organization, ceremonial, magic and ritual. So it is lacking in Gemini అని చెప్పారు. This accounts for the instability and the fluidity of Gemini influence. ఎందుకు వీడికి సెవెంత్ రే లింక్ దొరకట్లేదు అంటే సెవెంత్ రే లింక్ దొరకాలంటే ఏంటి, సూక్ష్మత్వంలోకి వీడు అతి సులువుగా వీడు ప్రయాణం చేయడానికి కావాల్సింది ఏమిటి, కాన్సన్ట్రేషన్ చక్కగా నిలబడగలగాడు. జెమినీ వాడికి ద్వంద్వభావంగా ఉంటుంటుంది కానీ కాన్సన్ట్రేషన్ చక్కగా నిలబడే చాలా కష్టం వీడికి. జెమినీ వాడికి అంటే చాలా చంచలంగా ఉంటాడు. మ్యూటబుల్ క్లాస్ వాళ్ళందరూ కూడా చాలా చంచలంగా ఉంటారు. చంచలంగా ఉంటున్నటువంటి వాడికి కాన్సన్ట్రేషన్ నిలబడడం చాలా కష్టం. అందుగురించి వీడికి సెవెంత్ రే యాక్టివిటీ అంటే వీడికి తక్కువగా ఉంటుంది. వీడికి ఉండదు అసలు. వీడికి అంటే ఇన్ని దొరికినా మెయిన్ కావాల్సిన సెవెంత్ రే అది వీడికి ఇక్కడ మిస్సింగ్గా ఉంటుంది జెమినీ వాడికి. And is largely responsible for the freedom failure of the Gemini person to express the beauty, ideals, etc. So, fluidity of the Gemini influence. Gemini fluidity and is largely responsible for the frequent failure of the Gemini person. అందుకే వీడు ఎక్కువగా వీడు ఫెయిల్ అవుతుంటాడు. ఎందుకంటే వీడికి కాన్సన్ట్రేషన్ నిలబడదు. ఫ్రీక్వెంట్ ఫెయిల్యూర్ ఆఫ్ ది ఫ్రీడమ్ వీడికి అంటే ఏదైతే పొందాలో ఏదైతే పొందుతుంటాడో దాని నుంచి మళ్ళీ జారిపోతుంటాడు. పట్టుకోవాలి. మకరం వాడు పట్టినట్టుగా పట్టుకోవాలి. నీటిలోని మొసలి ఎంత బలం ఉంటుంది దానికి, ఆ పట్టు మకర రాశి పడుకుంటుంది. భగవంతుడి మీద వాడికి ఏర్పడినటువంటి నమ్మకం, మకర రాశి వాడికి ఏర్పడినటువంటిది. మీరు వాడిని కొట్టండి, తిట్టండి, నీ ప్రాణాలు తీసేస్తున్నాను, గన్ను తీసి కాల్చేయండి, ఏం చేసినా సరే వాడికి పోదు. అది కలుస్తా అంటే కాల్చుకొని ఎన్నింటికి కలుస్తా అంటాడు. సాయంత్రం 5ంటికి అని అనుకోండి, 4:30 కల్లా వచ్చి వీడింటి ముందు కూర్చుంటాడు. అది మకర రాశి వాడికి ఉండేటువంటి నమ్మకం. నీ ఇష్టం ఆయన చేసుకో, అంతే ఒక్కటే. రాళ్ళకి ఎంత నమ్మకం, నీ ఇష్టం. పాయిజన్, ఇది పాయిజన్ అని చెప్పాడు, చేతికి ఇచ్చినా తాగాలని తాగేస్తానంటాడు. ఏంటి అది అంత నమ్మకం ఏమిటి అంటే అది మకర రాశి వాడికి దొరికేటువంటి నమ్మకం అలా ఉంటుంది. వేరేవాడికి అంత నమ్మకం కుదరదు. భగవంతుడు అవుననుకోండి, కానీ వాడి పాయిజన్ అని చెప్పి చేతికిస్తే మాత్రం మనం తాగాల, ఏదో వాడికి అటు చూడని చెప్పి వంపేసేసి వీడి గ్లాస్ ఇవ్వడం ఇలా చేయాలి. కానీ ఏమిటంటే అది మరీను ఇలా ఇదంతా మాట్లాడేది మిగిలిన రాసులు వాళ్ళు. మకర రాశి వాడు ఏమి ఉండదు. మీరు ఏమైనా చేయండి, ఆయన పట్టుకున్నాడంటే పట్టాడంతే, పట్టాడు. ఇక ఆయన కంగారు పడాలి, వీడు ఎక్కడ తాగుతాడో అని చెప్పి. వీడేం పట్టించుకోడు. భగవంతుని మీద అంత అపారమైనటువంటి ఇది కలిగి ఉండేవాడు మకర రాశి వాడు. వేరేవాడికి అంత ఇది దొరకదు. కనుక ఆ రకంగా ఉంటాడు మకర రాశిలో. వీడు జెమినీలో వాడు ఉండేది ఎట్లా ఉంటుంది, వీడికి ద్వంద్వభావంగా ఉంటుంటాడు. అంటే కాసేపు ఇది కాసేపు అదిగా ఉంటుంటాడు. దానివల్ల ఏమవుతుంది, వీడు ఫ్రీక్వెంట్గా ఫెయిల్ అయిపోతుంటాడు వీడు ఫ్రీడమ్ పొందడంలో. అది జెమినీ పర్సన్, ఫ్రీక్వెంట్ ఫెయిల్యూర్ ఆఫ్ ది జెమినీ పర్సన్ అన్నారు. రెస్పాన్సిబుల్ ఫర్ ద ఫ్రీక్వెంట్ ఫెయిల్యూర్ ఆఫ్ ది జెమినీ పర్సన్ టు ఎక్స్ప్రెస్ ద బ్యూటీ, ideals, etc., which are sensed so that they materialize upon the physical plane. అది దర్శించడంలో ఏదైతే దర్శించాడో అది వ్యక్తపరచడంలో వీడు దెబ్బతింటూ ఉంటాడు జెమినీ వాడు. ఎందుకంటే వీడు అంత ఫ్లూయిడ్ స్టేట్గా ఉంటూ ఉంటుంది కాబట్టి అది సరిగ్గా చెప్పలేకపోవడం అనేది జరుగుతుంది. విచ్ ఆర్ సెన్స్డ్ సో దట్ దే మే అది ద సెవెంత్ రే ప్రొడ్యూసెస్ ఫిక్సేషన్ అపాన్ ది ఎక్స్ట్రాటరిక్ లెవెల్ of experience and anchors the ray force into form, producing concrete expression of the subjective realities or powers. So వీడికి the ray forces into form, producing concrete expression. అంటే ఈ ఫోర్సెస్ యొక్క కాంక్రీట్ ఎక్స్ప్రెషన్ అంటే చోట్ల అవ్యక్తంగా ఉంటుంది, దాని యొక్క వ్యక్త స్వరూపం దర్శించి ఇచ్చేటువంటిది ఇది. అది జరుగుతుంటుంది. అది వీడికి ప్రొడ్యూసింగ్ కాంక్రీట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది సబ్జెక్ట్ రియాలిటీస్ ఆర్ పవర్స్.
సెవెంత్ రే అంటే ప్రధానంగా అది అంటే ఫోర్సెస్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి వ్యక్తం అయితే ఎలా ఉంటాయో అది చూపించేటువంటిది సెవెంత్ రే. అది వీడి దగ్గర మిథున రాశి వాడి దగ్గర అది కొంచెం మిస్ అవుతుంటాడు వాడు. 6 forces meet in Gemini, and for this reason, the double triangle or King Solomon's seal is one of the subjective symbols of this sign. సో మిథున రాశి యొక్క ఇంకొక సింబల్ ఏంటి? డబుల్ ట్రయాంగిల్. ఒకటి అప్వర్డ్ ఒక డౌన్వర్డ్ ఉండేటువంటి ట్రయాంగిల్ మనం వేసుకుంటుంటాం కదా, షట్కోణం. అది అది ప్రధానమైనటువంటి సింబల్. అంటే రెండు రెండు ట్రయాంగిల్స్, రెండు అంటే భావం ఇక్కడ అది చెప్పడం. ఆఫ్ దిస్ సైన్ లింకింగ్ ఇట్ అగైన్ with the Masonic tradition and indicating also again the essential dualism of this sign. So, again with the Masonic tradition. మెసానిక్లో కూడా మనకి రహస్యాలు అనేటువంటి ఉంటాయి చాలా. వాటిలో ఉంటే రహస్యాలు మనం చక్కగా దర్శించుకుంటే అందులో చెప్పబడేటువంటి యొక్క విషయాలను కూడా మిథున రాశికి సంకేతంగా చాలా ఉంటాయి మనకి. All the inner potencies are therefore present, and only the stabilizing seventh ray energy is omitted from the dowry of the man born in Gemini. వీడికి సెవెంత్ రే యాక్టివిటీ అంటున్నది వీడికి మిస్ అయిపోతుంది. అన్నీ ఉంటాయి వీటిలో. అంటే జెమినీ పర్సన్ క్యాన్ క్రియేట్, క్యాన్ షో లవ్, క్యాన్ అండర్స్టాండ్ థింగ్స్ వెల్, క్యాన్ హ్యావ్ కాంక్రీట్ నాలెడ్జ్ for or can have harmony through conflict for attaining soul activity, and he has the concrete knowledge and has utmost devotion, but he misses the seventh ray activity. అది ఇక్కడ ప్రధానంగా చెప్తున్నారు. Born in Gemini. Thus we can easily account for the versatility of the Gemini subject. He is very versatile. అంటే చాలా చంచలంగా ఉంటుంది జెమిని వాడిది. The effectiveness of Mercury is also enhanced in its interpretive aspect because the Gemini person can always find points of contact with the people on nearly every day. So the effectiveness of Mercury ఏం చేస్తారంటే వీడికి స్వక్షేత్రం కదండి జెమిని, అందుగురించి మెర్క్యూరీ వాడు వీడిని ఏం చేస్తాడంటే interpretive aspect because enhanced in its interpretive aspect because the Gemini person can always find points of contact with the people on nearly every day. This is an interesting point to remember if you will realize that the great Masonic ritual was inaugurated under the influence of this sign, and yet the ray of ritual was omitted. అది చాలా హయ్యర్ పాయింట్. ఇది మనకి Masonic wisdomలో ఏం జరుగుతుందంటే, an interesting point to remember if you will realize that the great Masonic ritual was inaugurated under the influence of this sign. Masonic wisdom ఏంటంటే ఆయనకి ప్రధానంగా ఇచ్చేది సెవెంత్ రే యాక్టివిటీ. Masonic రిచువల్స్లో సెవెంత్ రే అనేటువంటిది ప్రధానంగా అక్కడ వర్తింపజేస్తూ ఇట్ ఈస్ ఒమిటెడ్ అన్నారు. అంటే అన్నీ ఉంటున్నాయి కానీ సెవెంత్ రే లింకప్ అంటున్నది మిస్ అయిపోతున్నాం Masonic రిచువల్స్లో. అంటే ఆ యాక్టివిటీ చేస్తూ సూక్ష్మ లోకాల్లోకి అలా విడిపోవాలండి వీడు. జెమినీలోకి వీడు అడుగు పెట్టినప్పుడు వీడికి 6 rays యాక్టివిటీ వీడికి అందుతుంటుంది ఇంకా అక్కడ ఆ Masonic రిచువల్స్లో. కానీ సెవెంత్ రే యాక్టివిటీ అంటున్నది వీడు అక్కడ మిస్ అయిపోతున్నాడు అని చెప్తుంటాడు జెమిని. Under the influence of this sign, and yet the ray of ritual was omitted. This is due to the fact of reaction producing opposition and therefore interplay and struggle. Hence, the tests and trials of the Masonic procedure. అందురించి అంటే ఏదైతే సిద్ధింపబడాలో, ఏదైతే వీడు పొందాలో అది వీడు మిస్ అవుతూ ఉంటాడు. అందు గురించి వీడు అది పొందడంలోనూ, అది చేరడంలోనూ, అది కాపాడుకోవడంలోనూ చాలా కాన్ఫ్లిక్ట్స్, చాలా స్ట్రగుల్ ఉంటుంది. ఎందుకంటే దేని గురించి అయితే ఏం చేస్తున్నా అది పొందలేకపోతున్నాడు వీడు. అందు గురించి బాగా గుర్తుపెట్టుకోండి, సెవెంత్ రే యాక్టివిటీ మనకి ఎప్పుడు కూడా నిలబడాలంటే కౌంట్ డి సెయింట్ జర్మైన్ మాస్టర్ రాకోవ్చి గారిని బాగా ఆరాధించారు. అందు గురించి జెమిని వాళ్ళు ఆ మాస్టర్ని బాగా ఆరాధించడం అన్నటువంటి చేస్తూ, అందుగురించి మనకు Masonic రిచువల్స్లో ఆయన ఫోటో ప్రధానంగా పెట్టుకోవాలి. ఆయన పెట్టుకున్నప్పుడు ఆయన ఒక ఇన్ఫ్లుయెన్స్ అక్కడ ఎక్కువ పనిచేస్తూ ఆయన నడుపుతున్నారు, ఆయన ఇక్కడ ఉన్నారన్న భావం ఎక్కువగా అంటే ఇదన్నీ చేసుకుంటూ
సిక్స్ రేస్ ఒక యాక్టివిటీ చేసుకుంటే సెవెంత్ రేస్ మనకు కావాలి. అది మిస్ అయిపోతున్నాం అంటుండి చెప్తున్నారు కానీ అది ఇందులో ఉండదు అని చెప్పట్లేదు మనకి. వీఆర్ మిస్సింగ్ ఇట్. సో సూక్ష్మత్వం మనకి దర్శింపడాలి, సెవెంత్ రే యాక్టివిటీ మనకు పొందాలంటే మనకి సెవెంత్ రే లింక్ అన్నటువంటిది మనకు ప్రధానంగా అందించేటువంటి మాస్టర్ రాకపోవచ్చు. అందుగురించి ఆయన్ని మనం చేసేటువంటి ధ్యాన ప్రక్రియల్లోనూ వీటిల్లోనూ ఆయన ఎక్కువ ఆరాధించడం చేస్తే వీటన్నిటి యొక్క లింకప్ ఆయన ఇచ్చేస్తారు మనకి. అంటే ఆయన అంటే మెయిన్గా ఇక్కడ సెవెంత్ రే, అది ఇక్కడ సెవెంత్ రే ఎనర్జీస్ ఆయన ద్వారా మన భూమండలానికి అందుతున్నాయి కాబట్టి అది. హెన్స్ ద టెస్ట్ అండ్ ట్రయల్స్ ఆఫ్ ది మెసానిక్ ప్రొసీజర్. ఈ టెస్ట్ అండ్ ట్రయల్స్ అన్నటువంటిది ఏమిటంటే ఇప్పుడు మెసానిక్ దానికి వీడికి నిజానికి వీడు అర్హుడా కాదంటే చూస్తారు వాడు. అంటే ఒకరోజు ఒంట్లో బాగాలేదన్నట్టుగా ఉంటుంది, ఒకరోజు ఏదో మనం దానికి తగ్గట్టుగా మనం తయారై లేదేమో అన్నటువంటిదిగా ఉంటుంది. చాలా ఉంటాయి దానికి. మెసానిక్ ఊరిని అటెండ్ అవ్వడం అంటే ఇట్ ఇస్ నాట్ దట్ ఈజీ. అసలు అందులోకి ఎంటర్ అవడమే చాలా కష్టం. ఎంటర్ అయినటువంటి వాడు క్లాస్ అటెండ్ అవ్వడం చాలా, దానికి ఎంతో ఇది ఉంటేనే వాడు క్లాస్కి రాగలడు. వాడు మెసానిక్ క్లాస్కి ప్రతివాడు రాలేడండి మెసానిక్ క్లాస్కి. ఎంటర్ అయినా వాడు కొందరు ఒమిట్ అయిపోతారు అందులోంచి. వాడు ఏదో కారణం చేత, అది నిజమైనటువంటి బాధ ఎక్కడంటే ఆ క్లాస్లోకి ఎంటర్ అయినటువంటి వాడు అటెండ్ అవ్వలేకుండా వాడి పేరు తీసేయడమో వాడు ఏదో కారణం చేత మానేయడం ఉంటుంది సార్. అది నిజమైనటువంటి బాధాకరం. అలాంటి జరిగిపోతుంటాయి వాడికి. కనుక ఇది సెవెంత్ రే యాక్టివిటీ అనేటువంటిది అందడానికి వీడికి ఎన్నో టెస్ట్ అండ్ ట్రయల్స్ అవుతుంటాయి వాడికి. వీటిల్లో వాడు అన్నిట్లోనూ చక్కగా నిలబడి వాడు ఆ సాధన అంటే వాడు చేసుకోవాలి కదా. అంటే అది పాయింట్ కదా. The indirect influence of the moon, as it symbolically embodies the fourth ray of harmony through conflict, provides Mercury with a dual tendency to struggle, which is characteristic of this sign. The indirect influence of the moon, as it symbolically embodies the fourth ray of harmony through conflict, provides Mercury with a dual tendency to struggle. ఇండైరెక్ట్ ఎఫెక్ట్, మూన్ యొక్క ఇండైరెక్ట్ ఎఫెక్ట్ ఒకటి మనకు ఫోర్త్ రే మీద పనిచేస్తుంటుంది. మూన్ అనేటువంటిది ఏమిటి? వ్యాక్సింగ్ వ్యానింగ్ కదండి. సో హార్మనీ త్రూ కాన్ఫ్లిక్ట్. సో ఇది మెర్క్యూరీలోకి రిఫ్లెక్ట్ అవుతూ మెర్క్యూరీ యాక్టివిటీ అటువంటిది తీసుకుంటూ ఈ డ్యూయల్ యాక్టివిటీ అటువంటిది పెడుతుంటుంది. అందునుంచి హార్మనీ ఉంటుంటుంది, కాన్ఫ్లిక్ట్ ఉంటుంటుంది, హార్మనీ ఉంటుంది, కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. ఫోర్త్ రే వాడికి ఈ రెండు ఉంటుంటాయి వాడికి. అందుగురించి దానికి మెర్క్యూరీ ప్రధానంగా అక్కడ పనిచేస్తుంది. దానికి వెనకాతలో ఉన్నటువంటి ఇది ఏమిటంటే మూన్. ఇక్కడ మనస్సు అంటుండేది ఎక్కువగా ఇక్కడ శిక్షణ పొందుతూ ఉంటుంది. which is characteristic of this sign, and also the dual tendency and harmony, which is the inevitable result of all spiritual conflict. In connection with the duality of conflict, you should bear in mind that there is a conflict of the evolutionary process leading finally to the conflict upon the path. Conflict of the evolutionary process. So duality of conflict. సో ఈ సాధన అంటున్నది వెళ్ళడంలో వీడికి డ్యుయాలిటీ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ అంటున్నది వస్తుంటుంది. అంటే గురువు చెప్పింది వింటావా, ఇంకా తప్పుగా అనుకోకపోతే ఇంట్లో చెప్పిన పెద్దవాళ్ళ మాట వింటావా. కాన్ఫ్లిక్ట్ వచ్చేస్తుంది వీడికి. చాలా కష్టం అండి తట్టుకొని నిలబడ్డం అంటే. చాలా వెరీ టఫ్ టు స్టాండ్. మాస్టర్ గారు చెప్పిన మాట వింటావా, ఇంట్లో వాళ్ళు చెప్పిన మాట వింటావా. ఒకడికి పరీక్ష వచ్చింది, వాళ్ళ ఇంట్లో ఆవిడకి చిన్న పాప, ఎంత 7 ఏళ్ల పాప. ఆ పాప చనిపోయింది. చనిపోతే 6వ రోజు 7వ రోజు మాస్టర్ గారు గోదా పూజలు చేయండి, ఈ సంవత్సరం ఆపకండి అని చెప్పారు. 7వ రోజే పాప పోయి, 6వ రోజు 7వ రోజు చుట్టాలు ఇంట్లో వాళ్ళు గగ్గోలు పెట్టారు, ఏంటి పనులు మీరని. అటు మాస్టర్ గారు మాట వింటావా, ఇటు వాళ్ళు చెప్పింది చేస్తావా. కాన్ఫ్లిక్ట్ వస్తుంది ప్రేమి. చాలా కష్టం ఆ కాన్ఫ్లిక్ట్లో నిలబడడం. మాస్టర్ గారు చెప్పిన మాట వింటానని వాడు పూజలు చేసేసి, అది ప్రతి వాళ్ళ లైఫ్లో ఇది ఒకటి వస్తుంటాయి పని. సో ది కాన్ఫ్లిక్ట్ అపాన్ ది పాత్, అది దీస్ ఆర్ ద టూ ఆస్పెక్ట్స్ ఆఫ్ స్ట్రగల్, అన్కాన్షియస్. అది డ్యుయాలిటీ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ అన్నారు దాన్ని. యూ షుడ్ బేర్ ఇన్ మైండ్ దట్ దేర్ ఇస్ ఎ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ది ఎవల్యూషనరీ ప్రాసెస్ లీడింగ్ ఫైనల్లీ టు ద కాన్ఫ్లిక్ట్ అపాన్ ది పాత్. సో ఈ కాన్ఫ్లిక్ట్ అపాన్ ది, అంటే ఈ కాన్ఫ్లిక్ట్ వీడికి ఎవల్యూషనరీ ప్రాసెస్లో ఈ కాన్ఫ్లిక్ట్ అనేటువంటి వస్తూ ఈ కాన్ఫ్లిక్ట్ అపాన్ ది పాత్లోకి తీసుకెళ్తుంది. అంటే ఈ భావం వీళ్ళు అలా వర్తిస్తూ అలా కాన్ఫ్లిక్ట్ అపాన్ ది పాత్లోకి వెళ్ళిపోతాడు. దీస్ ఆర్ ద టూ ఆస్పెక్ట్స్ ఆఫ్ స్ట్రగల్, అన్కాన్షియస్ అండ్ అండర్ ది డైరెక్షన్ ఆఫ్ ది ఫారం.
అండ్ కాన్షియస్ ఆర్ ఆర్డర్ ది డైరెక్షన్ ఆఫ్ ది సోల్. కాన్ఫ్లిక్ట్ అపాన్ ది పాత్ ఏంటంటే వీడు అక్కడికి వెళ్ళాడికి దిస్ ఆర్ ద టూ ఆస్పెక్ట్స్ ఆఫ్ స్ట్రగుల్ అంటే మనం అన్కాన్షియస్గా జరిగేటువంటిది. అంటే పర్సనాలిటీ ఆస్పెక్ట్ ఒకటి, సోల్ ఆస్పెక్ట్ ఒకటి, రెండు డిఫరెంట్ డైరెక్షన్స్ జీవితానికి కావాల్సినటువంటిది. టూ డైరెక్షన్స్ ఉంటాయి మనకి, ఇటు వెళ్తావా. ఈ కాన్ఫ్లిక్ట్ అంటున్నది మనలో వర్తిస్తుంటుంది. ఆర్ అండర్ ది డైరెక్షన్ ఆఫ్ ది సోల్ దర్ ఇస్ ఆల్సో ది హార్మనైజింగ్ ఆఫ్ ది personality and the achieving of personality integration. Harmonizing of the personality and the achieving of personality integration, this is a consequence or goal of the first conflict. First conflict ఏంటంటే there is also the harmonizing of the personality. అంటే వీడి యొక్క మనసు ఇవన్నీ కూడా ఒక హార్మనైజ్ లెవెల్లో ఇటు తెచ్చుకోవాలంటే ఇప్పుడు మనసు అంటుంది ప్రశాంతంగా ఉండేట్టు చేసుకోవాలి. అంటే వీడి యొక్క భావాలు ఇవన్నీ బాగా తగ్గించేసుకోవాలి. ప్రశాంతంగా ఉండడం అంటే అంత సులభం కాదు. మనలో కోరికలు, ఇష్టాలు ఇవన్నీ కూడా ఒక లెవెల్లో తెచ్చేసుకోవాలి. ఇప్పుడు ముందు ఇగో బ్రహ్మాండమైన మినిస్టర్ గారింట్లో భోజన ఏదో పార్టీట, నేను వెళుతున్నాను వస్తావా అనగానే మనలాంటి వాడికి మనసు పీకేస్తుంది. ఎందుకంటే అక్కడ చూసేటువంటి ప్రోగ్రామ్ కానీ అది కానీ ఏర్పాట్లు కానీ చాలా ఎక్కువ. సో వీటన్నిటిలోనే ఒక హార్మోనైజ్ తెచ్చేసుకోవాలి. హార్మోనైజ్ అన్నారు. నేను ఎవడో ఒక ఆవిడ మందికి వచ్చింది నాకు, ఏమంటే నాకు బాగా స్టమక్ అప్సెట్గా ఉంటుంది, అది ఇది మొన్నంతా ప్రోగ్రామ్స్ అన్నీ అటెండ్ అయినా, మళ్ళీ నెక్స్ట్ వీక్ ఎన్నో పెళ్ళిళ్ళలోనే వాటన్నిటికి వెళ్ళాలి, అక్కడ అన్ని తినాలి, నేను నా కడుపు సెట్ అయ్యేటట్టు మంది నేను ఆదిరిపోయాను. ఫస్ట్ నీ స్టమక్ ముఖ్యం అమ్మా, నువ్వు పెళ్ళిళ్ళకి వెళ్ళి అక్కడ అవి తినడం అనుకున్నది ముఖ్యం కాదని చెప్పి సరేనండి అని. అంటే ఎంతవరకు అర్థం చేసుకోవాలో అంతవరకు అర్థం చేసుకుంటారు వాళ్ళు. బట్ హార్మనీ ఆఫ్ ది పర్సనాలిటీ అంటే జరగాలి, అండ్ ద అచీవింగ్ ఆఫ్ పర్సనాలిటీ ఇంటిగ్రేషన్ అంటే జరగాలి. నెక్స్ట్ ఈ పర్సనాలిటీ అంటే చక్కగా ఇంటిగ్రేట్ అయిపోవాలి, అది జరగాలి వీడికి. దిస్ ఇస్ ఏ కాన్సిక్వెన్స్ ఆర్ గోల్ ఆఫ్ ది ఫస్ట్ కాన్ఫ్లిక్ట్. ఇది కాన్సిక్వెన్స్ ఆఫ్ ది ఆర్ గోల్ ఆఫ్ ది ఫస్ట్ కాన్ఫ్లిక్ట్, ఇది ఏర్పడుతుంది. అండ్ దెన్ దెర్ ఈస్ ది అటైనింగ్ ఆఫ్ హార్మనీ బిట్వీన్ సోల్ అండ్ ఫారం. నెక్స్ట్ సోల్ అండ్ ఫారం ఈ రెండు కూడా ఒకే ఒక భావంలోకి వచ్చారు. అంటే వీడి యొక్క తన్ మన్ అన్ని కూడా అంటే వీడి మొదటి కాన్ఫ్లిక్ట్ ఏంటంటే వీడి యొక్క మూడు కోశాలు ఇవన్నీ ఒక హార్మోనైజ్ లెవెల్లోకి వచ్చాయి. హార్మోని ఇంటిగ్రేషన్ ఆఫ్ ది పర్సనాలిటీ అన్నట్టు అయిపోయింది. ఈ మూడు కూడా ఒకే ఒక, అంటే వీడి మనసు ఏదైతే చెప్తుందో అదే వీడు కోరిక కలిగి ఉంటాడో అదే వీడు చేస్తారు. ఈ మూడు ఏర్పడిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఈ మనస్సు వెళ్ళి చక్కగా బుద్ధితో లయం అయిపోవాలి, బుద్ధి వెళ్ళి ఆత్మలో లీనం అయిపోవాలి. ఇది జరగాలి, ఇదంతా చక్కగా జరగాలి. దట్ ఈస్ ద సెకండ్ కాన్ఫ్లిక్ట్ అన్నారు. This arrived or by the struggle upon the final stages of the path. So this arrived or by the struggle upon the final stages of the path. ఇది చక్కగా ఫైనల్ స్టేజెస్ ఆఫ్ ది పాత్రలోకి వచ్చినప్పుడు చక్కగా ఈ రెండు కూడా ఇంటిగ్రేట్ అయిపోతుంది, చక్కగా అటైన్ అయిపోతుంది, ఒకే ఒక స్థితిలో నిలిచిపోతాడు. Then again, thus again, the essential dualism of this sign becomes apparent when the Jupiter influence becomes strong and powerful. In this sign, it indicates the initiate and the rapidly attained dualism in synthesis of soul and spirit. వీటిలో సోల్ అండ్ స్పిరిట్ చక్కగా సింథసైజ్ అయిపోవడం అంటే దానికి యాక్టివిటీ దిగేటప్పటికి అప్పుడు ఇక్కడ జూపిటర్ వర్తిస్తాడు. మొదట మనకి మూన్ ఎలా వర్తిస్తాడో చెప్పేశారు. నెక్స్ట్ మనకు చెప్పింది డ్యుయాలిటీ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ అంటే చెప్తూ ఈ మూన్ అనేటువంటిది మనకు వర్తిస్తూ, మూన్ వీటిలో లోవర్ లెవెల్లో అంటే మెర్క్యూరీ హయ్యర్ లెవెల్లో చేస్తాడు, దానికి లోవర్ లెవెల్లో మూన్ అనేటువంటి వాడు ఈ కాన్ఫ్లిక్ట్ అనేటువంటి దాంట్లో నుంచి వీడు దాటుకుంటూ చక్కగా ఈ మూడు ప్లేన్స్ ఒకటిగా వీడికి ఏర్పడేటువంటి సాధన అంతా కూడా మూన్ చేసి పెడతాడు. చేసి పెట్టడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ జూపిటర్ వస్తాడు ఇక్కడ యాక్టివిటీ. జూపిటర్ ఏం చేస్తాడు వీడికి అంటే ఇన్ఫ్లుయెన్స్ బికమ్స్ స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్ ఇన్ దిస్ సైన్. ఇట్ ఇండికేట్స్ ద ఇనిషియేట్ అండ్ ద ర్యాపిడ్లీ అటైన్డ్ డ్యూయలిజం ఇన్ సింథసిస్ ఆఫ్ సోల్ అండ్ స్పిరిట్. సోల్ స్పిరిట్ చక్కగా సింథసైజ్ అయిపోవడానికి కావాల్సిన యాక్టివిటీ జూపిటర్ అందిస్తుంది వీడికి. Through the activity of Mercury, the man whose sign is in Gemini is aided to attain the synthesis of soul and ఫారం. మెర్క్యూరీ ఏం చేస్తాడు, ఫారము సోల్ సింథసైజ్ అయిపోయేటట్టు చేశాడండి. నెక్స్ట్ సోల్ స్పిరిట్ తోటి లింకప్ అయిపోయి యాక్టివిటీ చేసేది జూపిటర్. అని తెలిసి మనకి ఇక్కడ మిథున మాసంలో మనకి మేకాల్డే పెట్టారు. The man, Jupiter, the man whose rising sign is in Gemini, అది soul and spirit. Note that these 2 points they are of real significance. ఈ 2 పాయింట్స్ బాగా గుర్తుపెట్టుకోండి. మెర్క్యూరీ లెవెల్గా సాధన అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ అక్కడ జూపిటర్ దిగుతాడు. జూపిటర్ దిగి ఏం చేస్తాడు, సోల్ని స్పిరిట్ తోటి లింకప్ చేసేస్తాడు మెర్క్యూరీలో.
అది ఇక్కడ జూపిటర్ చేసేటువంటి కార్యక్రమం. For their real significance, the conflict which produces these stages in consciousness is fostered by the indirect influence of the planet Mars. Mars carries the war into very depth of circumstance, environment, and being, and confers at the same time such devotion to the visioned object as seen at any particular point upon the path that final failure is rendered impossible. సో మార్స్ ఇక్కడ అండర్ గ్రౌండ్గా మార్స్ పనిచేస్తుంటాడు. అంటే మార్స్ అంటే ఏంటి? యుద్ధ వీరుడు, ఏదైనా సరే తన దేశాన్ని తన ప్రజల గురించి కాపాడడానికి నిలబడేటువంటి వాడు ఒక సైనికుడు. వీళ్ళందరూ కూడా అందరి మీద మార్స్ పనిచేస్తాడు. అంటే ఒక అపారమైనటువంటి ప్రేమ, అపారమైనటువంటి అక్కడ ప్రధానంగా సిక్స్త్ ఈ యాక్ట్ ఇదంతా మనం చెప్పేసుకున్నాం ఈ పాయింట్స్. సో అక్కడ మేజర్గా సిక్స్త్ అనేటువంటిది పనిచేస్తుంది. సిక్స్త్ ఏం చేస్తుంది? ఒక ఐడియలిజంకి పనిచేస్తుంది. సో వీడు నమ్మినటువంటి దైవం గురించి వీడు ఎంతటి దాకైనా సరే వీడు పోరాడతాడు. ఎక్కడికైనా చేరడానికి వీడు వెనకాడు. కొండ మీద ఎక్కాలట అంటే బస్సు వచ్చేంతవరకు కింద కూర్చుందామని ఉండడు వీడు. బాగా గుర్తుపెట్టుకోండి. మార్స్ ఉన్నవాడు వాడు ఏం చేస్తాడంటే బస్సు రావడానికి ఏదో కారణం చేత ఒక 3 గంటలు పడుతుందిట. కొండ ఎక్కడానికి ఎంత టైం పడుతుందండి? మ్యాక్సిమం ఒక 3-4 అవర్స్ అండి. కొండ ఎక్కేద్దాం పదండి అనిస్తుంది. వీడు వెయిట్ చేయడు. యూ వాంట్ వెయిట్ మార్స్. అది మార్స్ యాక్టివిటీ అంటే. వేరేవాడు అంటే సరే కూర్చుందాం అంటే ఏముంది 4 గంటలు అన్నారు, 3 గంటలు ఇక్కడ కూర్చుంటాం, ఇంకో 6 గంటల బస్సు వస్తుంది, వెళ్ళిపోతాం కదా మనం, ఇందులో ఏముందండి అంటాడు వేరేవాడు. అక్కర్లే మనం ఎక్కేద్దాం పదండి అంటాడు. ఎక్కేసుకుంటే వెళ్ళిపోతాడు. వీడి వయసుతో సంబంధం లేదు. అది వీడి యాక్టివిటీ. మార్స్ ఆ రకంగా పనిచేస్తాడు. సర్కమ్స్టాన్స్, ఎన్విరాన్మెంట్ కన్ఫర్స్ అట్ ద సేమ్ టైం డివోషన్ టు ద విజన్ ఆబ్జెక్ట్. వీడికి అట్మోస్ట్ డివోషన్ ఉంటుంది మార్స్ వాడికి. అంటే ఛేదించి సాధించేటువంటి వాడు మార్స్. వేరేవాడికి అట్లా నిలబడలేడు. మామూలు వాడు ఊరికే జారిపోతాడు. మామూలు సాధకుడు. మార్స్ వాడు ఇటు నుంచి బాణం వేసంటే అటు కొట్టేస్తాడు. అది అంటే వాడి యొక్క షార్ప్ విజన్ అలా ఉంటుంది వాడు. సో దైవాన్ని దర్శించినటువంటి వాడు మార్స్ వాడు. అట్లాంటి వాడికి ఫైనల్ రిజల్ట్ ఈజ్ ఫెయిల్యూర్ అంటున్నది ఇంపాసిబుల్. వాడికి ఉండదు ఫెయిల్యూర్ అంటాడు. ఒక ఆర్మీ, ఒక సైనికుడు వాడు డ్యూటీ చేయడంలో వాడు ఫెయిల్ అయ్యాడని మనం చూపించగలం, ప్రూవ్ చేయగలం. ప్రూవ్ చేయడం చూసారా? అది మార్స్. అలా ఉంటాడు మార్స్ వాడు. మార్స్ వాడికి ఉండేటువంటి నమ్మకం భగవంతుడి మీద అలా ఉంటుంది. దాని గురించి ఇంకొంచెం వివరాలు నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీసా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినః లోకాః సమస్తాః సుఖినః భవంతు. లోకాః సమస్తాః సుఖినః భవంతు. ఓం శాంతి శాంతి.